హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను చాలా చిన్న టాపిక్ మీద ఒక స్ట్రాటజీ అనేది మీకు చెప్పబోతున్నాను. దీన్ని పర్టిక్యులర్‌గా అయితే స్ట్రాటజీ అని మనం అనలేము. బట్ ఇట్స్ ఎ ప్యాటర్న్. సో, ఈ ప్యాటర్న్ అనేది మార్కెట్‌లో రిపీట్ అవుతది. సో, రిపీట్ అయినప్పుడు మనం బిగ్ ఆపర్చునిటీస్ అనేవి మిస్ కావద్దు. జస్ట్ లైక్ నేను మన ప్రీవియస్ అనాలిసిస్ వీడియోలో మీకేం నేర్పించాను? ఫెయిర్ వాల్యూ గ్యాప్ విత్ ఆర్డర్ బ్లాక్ అనేది సెల్లింగ్ సైడ్ వచ్చినా, బయింగ్ సైడ్ వచ్చినా మనకు ఒక ఎక్యురసీ అనేది వస్తది. ఆ ఎక్యురసీ అనేది 96% అబోవ్ పర్సెంటేజ్ ఎక్యురసీ అనేది మన దగ్గర వస్తది అని మీకు నేర్పించాను. అండ్ మన ప్లే లిస్ట్‌లో ఐ థింక్ సీజన్ 10 అనుకుంటా. సారీ, సీజన్ 10. సీజన్ 10లో నేను మీకు ఏం నేర్పించాను? ఎక్స్టెండెడ్ ఎం ప్యాటర్న్, షార్టెడ్ ఎం ప్యాటర్న్, సింపుల్ ఎం ప్యాటర్న్, అలా నేను కొన్ని ప్యాటర్న్స్ అనేవి నేర్పించాను కదా! ఇవన్నీ ప్యాటర్న్స్ అనేవి నేర్పించాను. సో, ఈ ప్యాటర్న్స్ లో సింపుల్ ఎం ప్యాటర్న్ అయినా కానివ్వండి, సింపుల్ డబ్ల్యూ ప్యాటర్న్ అయినా కానివ్వండి, మార్కెట్ లో ఫామ్ అయిన తర్వాత సింపుల్ ఎం ప్యాటర్న్, డబ్ల్యూ ప్యాటర్న్ ఎండ్ ఆఫ్ ది లెవెల్ బ్రేకింగ్ ఉంటది కదా! అది ఆర్డర్ బ్లాక్ తో బ్రేక్ అవుతే మన ఎక్యురసీ అనేది చేంజ్ అయిపోతుందండి. సో, ఇది మీరు ఫోకస్డ్ గా మార్కెట్ లో ట్రేడ్ చేసుకోవచ్చు. సో, అది ఎలా ఉంటది అంటే, మార్కెట్ లో ఒక ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. సింపుల్ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. ఓకే, మనం ఏం చేస్తాము? సింపుల్ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఈ నెక్ లైన్ లెవెల్ బ్రేక్ అవుతే, నెక్ లైన్ కూడా ఇలా గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అవుతే మనం ఏం చేస్తాము? బయింగ్ ట్రేడ్ అనేది తీసుకుంటాం. కరెక్టేనా? బయింగ్ ట్రేడ్ తీసుకుంటాం. బట్ చాలా సార్లు మార్కెట్ లో సింపుల్ డబ్ల్యూ ప్యాటర్న్ క్రియేట్ అయినప్పుడు ఆర్డర్ బ్లాక్ అనేది కూడా క్రియేట్ అవుతుంది. అది ఎలా అంటే మీకు నేను చూపిస్తాను. ఆర్డర్ బ్లాక్, ఈ ఆర్డర్ బ్లాక్ అనేది ఎండ్ ఆఫ్ ది మార్కింగ్ లెవెల్ దగ్గర మార్క్ అవుతుంది. ఇది ఉంది కదా, ఈ పాయింట్ దగ్గర, ఈ పాయింట్ దగ్గర మార్కెట్ లో ఆర్డర్ బ్లాక్ అనేది వచ్చింది అనుకోండి, మార్కెట్ చాలా మంచి ర్యాలీ, బెస్ట్ ర్యాలీ అనేది మార్కెట్ మనకు రాబోయే టైంలో ఇస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫామ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇక్కడ క్యాండిల్స్ ఫామ్ అవ్వాలి కదా, ఇది రాబోయే ఫ్యూచర్ టైం కదా. సో ఈ ఫ్యూచర్ టైం కి మార్కెట్ అనేది మనకు చాలా మంచి రిటర్న్స్ అనేవి ఇస్తుంది ఇంట్రాడేలో. స్కాల్పింగ్ కాకుండా డైరెక్ట్ పొజిషన్ తీసుకొని ఎండ్ ఆఫ్ ది ప్రీవియస్ బ్రేక్ డౌన్ లెవెల్ వరకు మనం మార్కెట్ లో ఆ పొజిషన్ అనేది హోల్డ్ చేసుకోవచ్చండి. సో సింపుల్, ఏం లేదు. మార్కెట్ లో ఏం కావాలి అంటే మనకు నెక్ లైన్ కి ముందైనా కానివ్వండి, నెక్ లైన్ కి కొంచెం ముందరైనా కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా కానివ్వండి, ఆర్డర్ బ్లాక్ వస్తే అది కంటిన్యూషన్ ఆఫ్ బయింగ్. బట్ సింపుల్ డబ్ల్యూ ప్యాటర్న్ దగ్గర వచ్చిందే అనుకుందాం, సింపుల్ డబ్ల్యూ ప్యాటర్న్ దగ్గర వచ్చిందే అనుకుందాం, మార్కెట్ లో మనకు డైరెక్ట్ బయింగ్ అనేది షూట్ అప్ అయిపోతుంది. అలాగే సేమ్ టు సేమ్ సింపుల్ ఎం ప్యాటర్న్, సేమ్ టు సేమ్ సింపుల్ ఎం ప్యాటర్న్ దగ్గర నెక్ లైన్ బ్రేక్ అవుతే మనకు తెలుసు, ఇక్కడ నెక్ లైన్ బ్రేక్ అవుతే రెడ్ క్యాండిల్ తో బ్రేక్ అవుతే మనకు సెల్లింగ్ వస్తుందని తెలుసు. బట్ అలా కాకుండా ఇక్కడ మనకు ఒక బిగ్ ఆపర్చునిటీ కావాలి అంటే మనం ఏం చేయాలి? సింపుల్, ఇక్కడ మార్కెట్ లో మనకు పైన సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఫామ్ అవ్వాలి. సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటి? ఇలా రెడ్ క్యాండిల్ అనేది పెద్దగా ఉంటది, గ్రీన్ క్యాండిల్ అనేది చిన్నగా ఉంటది. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ పాయింట్ ప్లస్ ఈ పాయింట్ అనేది మార్కెట్ లో మనకు చాలా ఇంపార్టెంట్. మార్కెట్ లో అక్కడికి వెళ్ళి హ్యూజ్ బయింగ్ అండ్ సెల్లింగ్ పాసిబిలిటీస్ అనేవి 99.99%. బస్ మనకు చూసే విధానం కావాలి, దాన్ని ఐడెంటిఫై చేసే విధానం కావాలి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, దాన్ని బేస్ చేసుకొని నేను ఓన్ గా ట్రేడ్స్ తీసుకున్నాను, దాని ప్రాఫిట్స్ కూడా మీకు చూపిస్తాను ఇఫ్ పాసిబుల్. అవి నా దగ్గర ఉంటాయి, నా టెలిగ్రామ్ లో అప్డేట్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటి అప్డేట్ ఉంటది, నేను మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడు సింపుల్ గా చూద్దాం. సింపుల్ గా ఓకే, మనం చూడంగానే అది మనకు కనిపించాలి. నాకైతే ఇక్కడ చూడండి, నాకైతే కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ ఇక్కడ మనం చూద్దాం. ఓకే, మార్కెట్ లో ఇక్కడ ఏం జరిగింది? ఒక ఫాల్ జరిగింది, మళ్ళీ మార్కెట్ బయింగ్ ఇచ్చింది, మళ్ళీ మార్కెట్ లో ఫాల్ అనేది జరిగింది,
ఒక నెక్ లైన్ అనేది ఇక్కడ మార్క్ అయింది. ఈ నెక్ లైన్ అయితే గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేసింది కాబట్టి మనకు బయింగ్. బట్ అంతకు ముందు ఇక్కడ చూడండి, బయింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది కనిపించిందా మీకు? బయింగ్ ఆర్డర్ బ్లాక్. ఈ డేట్ ఏంటి? 24th July 2026. ఓకే, నా నా గ్రూప్ లో చూద్దాం నేను ఈ ట్రేడ్ తీసుకున్నానా లేదా అనేది. 24th July. అండ్ నేను నిన్న మొన్న ఏం ట్రేడ్స్ తీసుకున్నానో కూడా నాకు గుర్తుండదు. ఎందుకంటే నేను అంత మార్కెట్ అబ్జర్వ్ చేశాను కాబట్టి. ప్రీవియస్ మంత్ ఇది 24th July కనిపిస్తుందా అండి? ఇక్కడ డేట్ చూడండి, 24th July ఇది మనం చూస్తున్నాం. ఓకే, 24th July రోజు నేను ఏం ట్రేడ్ తీసుకున్నానండి? కాల్ సైడ్. నేను ఇక్కడ ఏం ట్రేడ్ తీసుకున్నాను? కాల్ సైడ్. ఫస్ట్ ట్రేడ్ లో 24 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్, సెకండ్ ట్రేడ్ లో 36 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్, థర్డ్ ట్రేడ్ లో 82 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్, ఫోర్త్ ట్రేడ్ లో 152 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్, నా ఫిఫ్త్ ట్రేడ్ లో 74 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. సో నేను ప్రతి ఒక్క ట్రేడ్ కాల్ సైడే ఎందుకు తీసుకున్నాను అంటే, ఇక్కడ కూడా ఒక బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఉంది. అందుకే ఇక్కడ ఫస్ట్ నాకు 24 పాయింట్స్ అయింది, దాని తర్వాత 54 అయింది, దాని తర్వాత కంటిన్యూయేషన్ ఆఫ్ బయింగ్ కాబట్టి నాకు 74 పాయింట్స్ క్యాప్చర్ అయింది. సో నేను ఒక పర్టికులర్ రేంజ్ లో టార్గెట్స్ పెట్టుకుంటాను కాబట్టి అబౌవ్ 100 to 150% రిటర్న్ అనేది ఆ రోజు నేను తీసాను. ఎందుకు తీసాను అంటే, సింపుల్ డబ్ల్యూ ప్యాటర్న్ దగ్గర ఇక్కడ నాకు బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఫామ్ అయింది, అందుకనే. ఓకే, సో ఇంకా మీకు చాలా చూపిస్తాను నేను, చూద్దాం. సింపుల్ ఎం ప్యాటర్న్, సింపుల్ డబ్ల్యూ ప్యాటర్న్, ఫెయిర్ వాల్యూ గ్యాప్ విత్ ఆర్డర్ బ్లాక్స్, ఇవి మార్కెట్ లో కనుక ఫామ్ అవుతే మనకు చాలా మంచి అండ్ బెస్ట్ ఆపర్చునిటీస్ అనేవి దొరుకుతాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ ఏం జరిగింది? మార్కెట్ లో ఒక లో వచ్చింది, మళ్ళీ దాని తర్వాత ఇంకో లో వచ్చింది. ఈ సెకండ్ లో పాయింట్ దగ్గర మనకు నో ఆర్డర్ బ్లాక్ దొరికింది, అందుకనే కంటిన్యూస్ బై. ఇవాళ మనం నో ఆర్డర్ బ్లాక్ గురించి మాట్లాడట్లేదు, డైరెక్ట్ ఆర్డర్ బ్లాక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను మీకు అన్ని ఆర్డర్ బ్లాక్స్ ఉన్న ఆపర్చునిటీసే చూపిస్తాను. ఓకే, అండ్ నో ఆర్డర్ బ్లాక్ ఉండనివ్వండి, ఆర్డర్ బ్లాక్ ఉండనివ్వండి, ఆపర్చునిటీ వచ్చింది అంటే మార్కెట్ ని ఎవరు ఆపలేము. అండ్ ఇటువంటి ఆపర్చునిటీ చాలా సార్లు వస్తాయి, నేను చెప్తూనే ఉన్నాను. ఇక్కడ మీరు చూడండి, మార్కెట్ లో ఏం జరిగింది? మార్కెట్ ఫాల్ అయ్యింది, ఒక లో పాయింట్ ఇచ్చింది, మళ్ళీ ఇంకో లో పాయింట్ ఇచ్చి పైకి వెళ్ళిపోయింది. ఇది నెక్ లైన్. ఓకే, మనం నెక్ లైన్ బ్రేక్ అవుతేనే ట్రేడ్ తీసుకుంటాం. బట్ ఇక్కడ చూడండి, బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్, ఇది బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్. ఇప్పటిదాకానే ఈ టాపిక్ మీద నేర్పించాను, ఇది సెకండ్ ప్రూఫ్, థర్డ్ ప్రూఫ్ ఇది. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, ఇట్స్ ఏ సింపుల్ ఎం ప్యాటర్న్. ఓకే, మార్కెట్ లో పైకి వెళ్ళింది, ఫాల్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళి కిందికి ఫాల్. సింపుల్ ఎం ప్యాటర్న్ అయింది, సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది, కంటిన్యూయేషన్ ఆఫ్ సెల్లింగ్. అండ్ ఇక్కడ మనకు ఫేర్ వాల్యూ గ్యాప్ కూడా ఉంది. సో ఇక్కడ హ్యూజ్ సెల్లింగ్ అనేది వస్తుంది మార్కెట్ లో. సి ఇంకోటి ఇక్కడ చూడండి, మార్కెట్ లో ఒక హై ఇచ్చింది, మళ్ళీ ఇంకో హై ఇచ్చి ఫాల్ అయిపోయింది. ఇది నెక్ లైన్. ఓకే, ఇక్కడ సెకండ్ పాయింట్ దగ్గర సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ కనిపించిందా? డైరెక్ట్ ఫాల్. ఓకే, అండ్ ఈ డేట్ 26th May. 26th May చూద్దాం. 26th May 26th May. నేను 26th May రోజు ఎక్కడ సైడ్ ట్రేడ్ తీసుకోవాలో తెలియదు, బట్ నేను అనాలిసిస్ ఇస్తున్నాను అంటే అది మీకు రిజల్ట్ పాజిటివే ఇస్తుంది. ఎందుకంటే మార్కెట్ లో అనాలిసిస్ ఉంటేనే నేను ట్రేడ్ తీసుకుంటాను, లేకపోతే నేను ట్రేడ్ తీసుకోను. 26th May చూద్దాం. సార్ జూన్ తర్వాత వస్తుంది కదా 26th May. ఓకే, ఇది ఆగస్ట్ నడుస్తుంది. అండ్ ఈ 27th May ఇది. ఈ పైన వచ్చి డేట్ చూడండి, 26th May 2026. ఓకే, ఇక్కడ మీరు ట్రేడ్స్ చూడండి, నావి 3 ట్రేడ్స్ తీసుకున్నాను. ఫస్ట్ ట్రేడ్ పిఈ సైడ్, 105 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. సెకండ్ ట్రేడ్ పిఈ సైడ్, 52 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్.
థర్డ్ ట్రేడ్ పి సైడ్ 88 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. ఇదే కింద చార్ట్ డేట్ కూడా చూడండి, 26th May 2026. ఇక్కడ ఇక్కడ కూడా మీరు డేట్ చూడొచ్చు, 26th May 2026. ఓకే. సో నేను ఇవన్నీ ప్రూఫ్స్ మీకు ఎందుకు చూపిస్తున్నాను, నా ప్రాఫిట్స్ స్క్రీన్ షాట్స్ ఎందుకు చూపిస్తున్నానంటే, మార్కెట్ లో ఆ అనాలిసిస్ వచ్చింది, ఆ ఆపర్చునిటీ వచ్చింది అంటేనే కాలో చేతో పెడతాను. అంతేకాని నా నా దగ్గర ఫోన్ ఉంది కదా, నా దగ్గర క్యాపిటల్ ఉంది కదా, ట్రై చేద్దాం కదా అని ట్రేడ్ చెయ్యను. ఓకేనా అండి? సో ఆపర్చునిటీస్ అనేవి చాలా మంచిగా దొరుకుతాయి మార్కెట్ లో. ఏంటి అంటే జస్ట్ మనం చూసే విధానం అనేది మార్కెట్ ని చేంజ్ చేసుకోవాలి. అలా మీరు చూసే విధానం మార్కెట్ లో చేంజ్ చేసుకోవాలి అంటే మార్కెట్ లో మీకు ప్రాపర్ ట్రేడింగ్ గైడెన్స్ అనాలిసిస్ అనేది ఉండాలి. గైడెన్స్ చెప్పండా, నేను ఇచ్చేస్తాను, ఐ హ్యావ్ నో ఇష్యూ, నో ప్రాబ్లం. బట్ ప్రాపర్ లెర్నింగ్ అనేది మీ దగ్గర కూడా ఉండాలి. సో దట్స్ వై నేను నా యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేశాను. టోటల్ season 1 నుంచి season 12 వరకు సీజన్స్ ఉన్నాయి. సో ఈ కంప్లీట్ సీజన్స్ అనేవి మీరు వాచ్ చేయాలి. అండ్ మీకు లెర్నింగ్ పర్పస్ ఏమైనా పీడిఎఫ్స్ కావాలి అంటే పీడిఎఫ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఫర్ పీడిఎఫ్స్ మీరు నాకు కామెంట్ పెట్టండి. లెర్నింగ్ వీడియోస్ అయితే మీకు మన ప్లేలిస్ట్ లో ఎలా అయినా దొరుకుతాయండి. సో మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.